ఆయనతోనే ఆయన బహుశా మనం కూడా సహృదయంతో తీసుకుందాం. ఎందుకంటే వయసు బాగానే ఉంది కాబట్టి. కాకపోతే యనమల చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నించారు. అలగడానికి ముందు అడిగారు. అడిగిన తర్వాత చాలా ఇప్పుడు నలిగారు కూడా కొంచెం, ఇంత పెద్దవాడిని ఇట్లా పక్కన పెట్టారని. కానీ ఒక కుటుంబంలో 3 పదవుల కంటే ఇంక ఎక్కువ పదవులు ఇస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, యనమలే కాదు, ఈ సూపర్ సీనియర్స్ ఎంతకాలం అడ్డంకిగా ఉంటారు అన్న అభ్యంతరం లోకేష్తో పాటు ఉన్న యువ బృందానికి. రాబోయే నాయకత్వం రావాలి కదా. లోకేష్ ఓపెన్, ఇంకా ఆయన బహిరంగంగా మీరు 3 సార్లు 4 సార్లు ఉన్నవాళ్ళు తగ్గాలి అని ఆయన చెప్పున్నాడు. సో ఆ జాబితాలో ముందు వస్తాడు యనమల. కాకపోతే యనమల చంద్రబాబు నాయుడు ఆత్మలాగా సోల్ లాగా ఆయన సమావేశాల్లో, క్యాబినెట్లో, పార్టీ పొలిట్ బ్యూరో అన్నింటిలో ఏదైనా చిక్కుముడి వచ్చిందంటే యనమల ట్రబుల్ షూటర్ అంటే బయట క్షేత్రస్థాయిలో ట్రబుల్ షూటింగ్ కాదు, అంతర్గతంగా చేయడము, క్లారిటీ ఇవ్వడము. ఆ మాటకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు సభాపతిగా కూడా ఉండి చాలా కీలక కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇంతకాలం ఆయన కొనసాగారు. కానీ ఇప్పుడు ఇంకా కూతురు అల్లుడు ఇంకా వీళ్ళందరూ అయిన తర్వాత అవకాశం ఉండకపోవచ్చు. ఇదొక సంకేతం. అంటే యనమల చేస్తుంది, యనమలతో ఆగుతుందా, మరికొంతమంది సూపర్ సీనియర్లకు కూడా ఇంటిదారి పట్టేటటువంటి పరిస్థితి అనివార్యం అవుతుందా. సో యనమలను అనుమతించడం ద్వారా మిగతా వాళ్ళని కూడా మీరు సర్దుకోండి. సూపర్ సీనియర్ ఆ కేటగిరీలో ఇప్పుడు చినరాజప్ప గారు, కళా వెంకట్రావు గారు వీళ్ళందరూ వచ్చేస్తారు. కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు. దేవినేని ఉమాకి అయితే ఇంకా బ్రైట్ ఛాన్సెస్. వయస్సులో తేడా ఉండొచ్చు కానీ పదవులు ఎంపీ ఎన్నికై చాలాసార్లు అంటే వాళ్ళ జాబితాలో మటుకు అంతే ఉంది. ఒక ఆయన ఎవరో బయటపడ్డాడు. కానీ నేను నిన్న కూడా చెప్పాను కదా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వయస్సు రీత్యా సూపర్ బుచ్చే చౌదరి కూడా వాళ్ళకు సంబంధించి ఈ కేటగిరీలోనే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తగ్గించాలి, లేదా తగ్గాలి వాళ్ళైనా అనే దీంట్లోనే వాళ్ళు ఉన్నారు. సో యనమల పెద్ద మనిషి కాబట్టి ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి బహుశా ఇది చేస్తుండొచ్చు. ఇంకోటేమో ఇది లీకులు వస్తూ ఏదైనా ఒక వార్త లీక్ వచ్చిందంటే అర్థం ఏంటి? వాళ్ళు అంటే ట్రై చేస్తున్నారు, అంటే ఇంకా ఒత్తిడి కొనసాగుతూ ఉంది ఏదో ఒక రూపంలో. ఆయన అన్నారు అంటే ఇది అంటూనే సబ్జెక్ట్ టు ది కండిషన్, రాజ్యసభ వస్తే వెళ్తానంటున్నారు మళ్ళీ. అందుకే మరి రాజ్యసభ ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఈ వయసులో అది జరగకపోవచ్చేమో నాకు తెలిసి. పైగా తెలుగుదేశం పార్టీ కూడా రాజ్యసభ మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఈ 3 పార్టీలకు అకామిడేట్ చేయాలి. బీజేపీ కూడా రాజ్యసభలో మాకు పట్టు ఉండాలి కొంచెం, వాళ్ళు దాని మీద పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు అసలు తెలుగుదేశం మొత్తాన్ని కలిపేసుకున్నారు కదా గతంలో. కలిపేశారు. ఇప్పుడు సాయిరెడ్డి గారు వెకేట్ చేసిన పొజిషన్ ఏమన్నా యనమల గారు యాంటిసిపేట్ చేస్తున్నట్టు అనుకోవచ్చా? ఆశిస్తారు, సందేహమే ఉంది. అది వాళ్ళు జనసేన వాళ్ళు కొంచెం ట్రై చేశారు, ఇదంతా ఉంది. వైసీపీ వాళ్ళకి అతిపెద్ద కోపం అదే. మళ్ళీ మనకు వచ్చే అవకాశం లేని ఒక స్థానాన్ని ఈ సమయంలో ఇవ్వడం అనేది పార్టీకి నువ్వు చేసిన అన్యాయం. మిగతా అన్ని తర్వాత. ఇప్పుడు రాజ్యసభ కాదు కదా, శాసన మండలి కూడా గెలుచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు దాన్ని వాళ్ళకి ఇచ్చారు. అదే కుట్ర అని. రాజ్యసభ సీటు ఆయన ఖాళీ చేయడమే పెద్ద కుట్ర అని. బహుశా ఉండకపోవచ్చు, ఇంకా యనమల రామకృష్ణారెడ్డికు ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నా. బహుశా ఆయన గౌరవప్రదమైన దూరం పాటించవచ్చు, రీజనబుల్ రెస్పెక్టబుల్ డిస్టెన్స్. గౌరవ సలహాదారు, పార్టీ గౌరవ సలహాదారు ఇంకంతే. అండ్ అలాగే చూసాం తిరుపతి స్విమ్స్లో మత ప్రాతిపదికన